మరి ఈ ప్రాంత శాసనసభ్యుడిగా మంత్రిగా నేను వెంటనే అసెంబ్లీ జరుగుతుంది, దానికి సంబంధించిన ఈ యొక్క జరిగిన నష్టం విషయంలో జిల్లా కలెక్టర్ గారికి ఫోన్ చేసి అగ్రికల్చర్ అధికారులకు ఫోన్ చేసిన వెంటనే మా జిల్లాకు సంబంధించిన జిల్లా అగ్రికల్చర్ అధికారులు, వారికి సంబంధించిన అధికారులంతా కూడా మండల స్థాయి అధికారులు, రెవెన్యూ అధికారులు సుమారు మామిడి 6,160 ఎకరాలు, వరి 1,129 ఎకరాలు, అదేవిధంగా నువ్వులు 581 ఎకరాలు, మొక్కజొన్న 1,520 ఎకరాలు. మరి పూర్తిగా ఈ అకాల వర్షము మరియు గాలి దుమారంతో తీవ్రంగా రైతులు నష్టపోవడం జరిగింది. గత కొన్ని సంవత్సరాల నుంచి సుమారు ఇది మూడోసారి ఈ విధంగా జరగడం. మరి దీనికి సంబంధించినటువంటి నష్టపరిహారం ఏదైతే ఉందో నేను అగ్రికల్చర్ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారితో మాట్లాడడం జరిగింది. తక్షణమే నష్టపోయిన రైతులకు మన జిల్లా కలెక్టర్ ద్వారా అగ్రికల్చర్ అధికారులు, రెవెన్యూ అధికారులు ఎంత నష్టపోయిందో ఒక అంచనాలు తయారు చేసి ప్రభుత్వాన్ని నివేదించినట్లయితే గతంలో నివేదించిన నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని, ఇప్పుడు కూడా నష్టపోయినటువంటి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాన్ని ఉంది. కాబట్టి మరి ఈ ప్రాంత శాసనసభ్యుడిగా మంత్రిగా నేను మనవి చేసి రైతులను అన్ని విధాలు నష్టపోయింది. ఈ విధంగా మొత్తం విరిగిపోయింది. విరిగిపోతే ఇప్పుడు దేనికి కూడా పనిచేయని పరిస్థితిలో రైతుకు తీవ్రమైన నష్టం జరిగింది.